హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 52. రాధా ఇలా రా కూర్చో అని శంకరనారాయణ గారు అంటారు. రాధా కూర్చుని చెప్పండి మావయ్య అని అడుగుతుంది. వాడు అని అనడంతో ఆయన అరగంట వరకు బయటికి రారు. ఏదో ఆఫీస్కి సంబంధించిన పనిలో ఉన్నారు అని రాధా చెప్తుంది. సరే అయితే ఇలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని శంకరనారాయణ గారు అంటారు. సుదర్శన్ గారు రాధ వైపు చూసి వెళ్ళు అని అంటారు. ఇద్దరు వెళ్ళి ఎదురెదురుగా చైర్లో కూర్చుంటారు. అమ్మ రాధా, వాడు నీకు ఏమర్థమయ్యాడు అని శంకరనారాయణ గారు అడుగుతారు. మావయ్య అని రాధ అనగానే నీకు తెలిసినంతవరకే చెప్పు అని అంటాడు. ఆయన మంచివారు మావయ్య. మీ అబ్బాయి అని చెప్పడం లేదు, నిజంగానే మంచివారు. కానీ ఎందుకో బలవంతంగా నన్ను బాధ పెడుతున్నారు. నన్ను బాధ పెట్టాలి అనే ఇదిలో ఆయనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, చిరాకు పడుతున్నారు, అరుస్తున్నారు, వెంటనే మామూలు అయిపోతున్నారు. అసలు నాకేమీ అర్థం కావటం లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. ఆయనకు మీరు బలవంతంగా పెళ్లి చేశారని కాదు, పల్లెటూరు అమ్మాయిని చేశారు అని బాధపడుతున్నారు. ఎందుకు పల్లెటూరు అంటే అంత చిరాకు విసుగు మామయ్య? అది నాకు స్పష్టంగా అర్థమవుతుంది కానీ అడగలేను. అందుకే మిమ్మల్ని అడగాలని ఇంతవరకు ఎదురు చూశాను అని రాధా అంటుంది. అమ్మ, వాడిని బాగానే అర్థం చేసుకున్నావు రాధా. వాడికి పెళ్లి చేశామని కోపం కాదు, నిన్ను చేశామని కూడా కాదు. నువ్వు చదువుకోలేదని, పల్లెటూరు అమ్మాయివని వాడి కోపం అని శంకరనారాయణ గారు అని అంటారు. రాధ అర్థం కానట్లు చూస్తూ అంటే ఆయన ఇది వరకు ఎవరినైనా అని ఆపేస్తుంది. చచా, అసలు అలాంటిది ఏమీ లేదమ్మా. నా కొడుకు బంగారం అని నవ్వుతూ అని అంటాడు. నాకు కొడుకు మాత్రమే కాదు రాధా, ఒక కూతురు కూడా ఉంది అని శంకరనారాయణ గారు అంటారు. రాధ ఆశ్చర్యంగా చూస్తూ అవునా, మరి ఎప్పుడు చెప్పలేదు, చూపించలేదు అని అడుగుతుంది. ఉంటే కదమ్మా చూపించడానికి, తను చనిపోయిందని చెప్తారు. రాధ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. నాకు నవీన్ పుట్టిన 8 సంవత్సరాలకు చిన్ని పుట్టింది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉండడంతో నవీన్ చిన్నిని చాలా ప్రేమగా చూసేవాడు. ఎంత అంటే అందరికన్నా తానే ఎక్కువగా ప్రేమించాలి అనే అంత చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలా తాపత్రయం ఉండేది చిన్ని మీద నవీన్కి. చిన్ని కూడా అంతే. అన్నయ్య అంటే పంచ ప్రాణాలు, వాడి చుట్టూనే తిరిగేది. కానీ నవీన్కి చిన్నితో పాటు చదువు అంటే కూడా బాగా ఇష్టం ఉండడంతో తప్పక బీటెక్ కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాడు కానీ రోజు చిన్నికి ఫోన్ చేసి తన యోగక్షేమాలు కనుక్కునేవాడు. ఇక్కడ ఉంటూ కూడా ఒక చెడు అలవాటు కూడా అలవర్చుకోలేదు నవీన్. కానీ చిన్నీకి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎంత కొట్టి స్కూల్కి పంపినా తిరిగి వచ్చేసేది కానీ చదివేది కాదు. ఇక తన మొండితనం తెలిసినా మేము తనని చదివించడం ఆపేశాము. ఈ విషయం నేను నవీన్కి చెప్పాలి అని అనుకుంటే చిన్ని చెప్పకుండా ఆపేసింది. కనీసం 10 అయినా చదవకపోతే తన అన్న ఒప్పుకోడు అని చిన్నీకి తెలుసు. అందుకే నవీన్కి చెప్పకుండా మాట దాటేసేది. ఇప్పుడు నవీన్ ఊరికి రావాలి అని అనుకున్నా సరే, అన్నయ్య నేనే హైదరాబాదు వస్తాను, ఊరు చూపిస్తావా అంటూ ఇక్కడికే వచ్చేది. నవీన్ కూడా తన మాట అస్సలు కాదనకపోవడంతో ఇక తను హైదరాబాద్కే వస్తూ ఉండేది. ఊరికి కూడా రావడం తగ్గించేశాడు నవీన్. ఊరికి వచ్చిన ఆ 1-2 రోజులు చిన్ని అస్సలు బయటికి వెళ్ళనిచ్చేదే కాదు. తన చదువు గురించి ఎవరైనా ఏమైనా చెప్తారేమో అని నేను లక్ష్మి ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నా చిన్ని అలిగేది. అందుకే మేము కూడా నిదానంగా చెప్దామని ఊరుకున్నాం. అతి కష్టం మీద 3 ఏళ్ళు గడిచిపోయాయి. నవీన్కి ఊళ్ళో పెద్దగా స్నేహితులు లేకపోవడంతో ఎవ్వరూ చెప్పలేదు. ఇక మేము చెప్పలేదు. అందుకే అసలు బయటే పడలేదు. నవీన్ ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళాలి అని అనుకున్నాడు. అందుకోసం ఇక్కడే ఉండి అన్ని పనులు కూడా సిద్ధం చేసుకున్నాడు. ఒకరోజు నేను నవీన్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేశాను. కానీ ఇంటి గేటు దగ్గర జనాలని చూసి వాడు ఏదో కీడు జరిగిందని అర్థం చేసుకున్నాడు. లోపలికి వచ్చాక ఎదురుగా పడుకోబెట్టిన చెల్లి శవాన్ని చూసి శిలైపోయాడు రాధా అని శంకరనారాయణ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నారు. నిజం చెప్తున్నాను రాధా, నవీన్ చిన్నీని ఒక తండ్రిలా ప్రేమించాడు. పసి పాపలా చూసేవాడు. అడుగు కింద పెడితే కందిపోతుందేమో అని ఆలోచించేవాడు. వాడి కంటి ముందే శవం కనిపిస్తుంటే గుండెలు పగిలేలా ఏడ్చాడు. మొదటిసారి నా కొడుకు కళ్ళల్లో నేను నీళ్లు చూశాను రాధా.
అది కూడా ఎంతలా అంటే మా ఊరిలో నవీన్ బాధని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. వారం రోజులు తిండి తిప్పలు లేకుండా పిచ్చివాడైపోయాడు రాధా. చిన్నీని కన్నా మాకన్నా కూడా వాడే ఎక్కువ బాధని చవి చూశాడు రాధా. ఈ వారం రోజులు మాతో కూడా అస్సలు మాట్లాడలేదు. వారం తర్వాత నవీన్ తన రూమ్లో నుండి బయటికి వచ్చి శంకరనారాయణ గారి దగ్గరికి వెళ్ళాడు. నవీన్ చూసిన శంకరనారాయణ గారు, నవీన్ రా నానా, ఏంటి అక్కడే నిలబడ్డావని అడుగుతారు. నానా ఏడుపు గొంతులో దాచుకుని, నానా చిన్ని ఎందుకు అని ఆపేస్తాడు నవీన్. శంకరనారాయణ గారికి అర్థమయ్యింది నవీన్ ఏం అడగాలి అనుకుంటున్నాడు అని. నాన్న చెప్పు, ఎలా చనిపోయింది, కారణం ఏంటి అని నవీన్ అడుగుతాడు. లక్ష్మి అప్పుడే అందరికీ టీ పెట్టి తీసుకుని వస్తుంది. నవీన్ తీసుకో నాన్న అని లక్ష్మి అనగానే, అమ్మా కాసేపు ఆగు, మాట్లాడుతున్నానా నాన్నతో అని అంటాడు. ఇక లక్ష్మి కూడా సైలెంట్ అయిపోయి శంకరనారాయణ గారి పక్కనే నిలబడిపోయింది. చెప్పు నానా అని నవీన్ మరోసారి అడగడంతో చిన్నీకి జ్వరం వచ్చింది, అది పచ్చ కామెల్లుగా మారింది అని శంకరనారాయణ గారు అంటారు. మరి నాకెందుకు చెప్పలేదు నానా, జ్వరం వచ్చి జాండ్రిస్గా మారడానికి 1 నెలన్నా పట్టుతుంది కదా, మరి ఎందుకు చెప్పలేదు అని నవీన్ అడుగుతాడు. ఎందుకంటే చిన్ని చెప్పొద్దు అంది. అమెరికా ప్రయాణం గురించి అన్నీ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నావని నేను ఇబ్బంది పెట్టొద్దు అంది, అందుకే చెప్పలేదు అని శంకరనారాయణ గారు అంటారు. నానా నానా అది చిన్నపిల్ల, అది చెప్తే మీరెలా విన్నారు, కనీసం మీరు హాస్పిటల్కి తీసుకొచ్చుకుంటారు కదా, అప్పుడైనా ఒక మాట చెప్పు ఉండాల్సింది కదా అని నవీన్ బాధగా అంటాడు. నవీన్ మేము హాస్పిటల్లో చూపించలేదు అని శంకరనారాయణ గారు అంటారు. వాట్, ఏంటి హాస్పిటల్లో చూపించలేదా, ఏం మాట్లాడుతున్నారు నానా అని నవీన్ అడుగుతాడు. నిజమేరా, చిన్ని హాస్పిటల్కి వద్దు, ఇక్కడే పసరు మందు తీసుకుందామని అనింది, అందుకే ఇక్కడ 1 రోజుల పాటు పసరు మందు ఇప్పించాం, అది వికటించింది, అందుకే చిన్ని మనల్ని వదిలి వెళ్ళిపోయిందని శంకరనారాయణ గారు కన్నీరు పెట్టుకుంటారు. ఏంటి నాన్న మీకు అసలు బుద్ధుందా, చిన్నపిల్ల దాని మాటలు వింటారా, అయినా చదువుకుంటుంది, దానికి తెలీదా ఏది మంచో ఏది చెడో అని నవీన్ కోపంగా అంటాడు. చిన్ని చదువుకోవడం ఆపేసిందిరా అని లక్ష్మి అంటుంది. ఇంకా షాకు, ఇంకా ఏంటి చదువుకోవడం ఆపేసిందా, ఎప్పటి నుండి, నాకెందుకు చెప్పలేదు అని నవీన్ అరుస్తాడు. 10th క్లాస్లోనే ఆపేసింది నాన్న, నాకు చదువు అవ్వడం లేదు, నేను చదవను అని మొండుపట్టు పడితే మేము కూడా దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అన్నామని లక్ష్మి అంటుంది. నీకేమైనా పిచ్చా, 4 ఏళ్ల క్రితం అది చదువు మానేస్తే ఇప్పుడా మీరు నాకు చెప్పేది, అది చెప్పొద్దు అంటే మీరు ఆగిపోతారా, కనీసం ఎన్నిసార్లు ఊరికి వచ్చాను, అప్పుడైనా చెప్పొచ్చు కదా అని నవీన్ అరుస్తాడు. ముగ్గురు 5 నిమిషాలు మౌనంగా ఉంటారు. నవీన్ నా మౌనం నుండి బయటికి వచ్చి తన రూమ్లోకి వెళ్తాడు. తన లగేజ్ అంతా సర్దుకుని, అమ్మ నేను వెళ్తున్నాను, మీరు నాతో వస్తారా లేక ఇక్కడే ఉంటారా అని సూటిగా అడుగుతాడు. ఏంట్రా ఇల్లు వదిలిపెట్టి రావాలా, నీకేమైనా పిచ్చా అని లక్ష్మి అడుగుతుంది. నాకు కాదు పిచ్చి, మీకు పిచ్చి పట్టింది, మీ చేతులతో మీరే చిన్ని ప్రాణం తీసేశారు అని నవీన్ ఆవేశంగా మాట్లాడతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, చూడండి వీడు ఏమంటున్నాడో, మనమే చిన్నిని చంపేశాం అంటున్నాడు అని లక్ష్మి ఏడుస్తూ అంటుంది. అవును మీరే చంపేశారు, తను చదువు ఆపించిన రోజే చంపేశారు, దాని ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వహించి మళ్ళీ చంపేశారు, మీరే చిన్ని చావుకి కారణమని అరుస్తాడు. మేమేం చేశాం, దాని పరిస్థితి బాగోలేక చనిపోయిందిరా అని లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాదు మీరే చంపేశారు, అది చదువుకుని ఉండుంటే ఏది మంచో ఏది చెడో తెలిసేది, ఇలా జరగడంతో ఇక్కడే ఉండకుండా తెలివిగా హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకునేది, చిన్నీనే కాదు మీరు కూడా తప్పు చేశారు, చి ఈ పల్లెటూరు తెలివి తక్కువ దద్దమ్మల వల్ల ఈరోజు ఒక ప్రాణం పోయింది, రేపు ఇంకిన్ని ప్రాణాలు మింగేస్తుందో అని నవీన్ గట్టిగా అరుస్తాడు. మరి తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీరు లైక్ ఇవ్వడం వలన ఈ స్టోరీ నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.